వ్యర్థముగా యెహోవా నామమును ఉచ్చరించకూడదు. ఇది అందరికీ తెలిసిందే Everybody knows this. They say, do not take the name of the Lord God in vain. కదా. కానీ ఇందులో చాలా చాలా డిఫరెంట్ మీనింగ్ కూడా ఉంది. But there is a main aspect to it. పొరపాటున కూడా దేవుడికని తెలుసు, ఆయన చూసుకుంటారులే, ఆయనకు తెలీదా నా గురించి, ఇది కూడా వ్యర్థంగా ఉచ్చరించడమే. Never ever say that my God knows everything while you are in the wrong side. Don't ever say that, because that's a very dangerous మరి statement. మొన్న అలా చెప్పారు, మరి ఇప్పుడు ఇలా చెప్తున్నారు. You should not say yesterday you told like that, but today you have changed your మరి stance. దేవుడైతే అలా చెప్పరు కదా. If it is God, means he will not change his stance. అంటే దేవుని యొక్క లైఫ్ కూడా నీ చేతిలోకి తీసుకొని డిసిషన్స్ నువ్వు చెప్పేసుకుంటున్నావు. That means you are directing God and you're telling God, this is how you ought to be. అక్కడ ఎవరు పాస్ అయ్యారు, ఎవరు ఫెయిల్ అయ్యారు Who has passed and who did not. కదా. ఎప్పుడు దేవుడు పాస్ అవుతారు అంతే. God is always on the right side. He is correct. ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు నన్ను చూస్తారు, దేవుడికి దృష్టి నా మీద ఉంటుంది అని అండర్స్టాండింగ్ ఉన్నంతసేపు నువ్వు దేవుని క్వశ్చన్ వేయవు, దేవుని సందేహించవు. When you are there on the right side, you will never question God. You will never doubt God. మాథ్యూ 5:33 ఒకసారి చూడండి. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పూర్వీకులు అంటే అది ఈ వాక్యం ఇప్పటికీ ప్రతి మనిషికి ఉపయోగపడేదే. It is said that you heard of the things of the old. That means even now this verse is effective. నా మీద ఒట్టేసి చెప్తున్నా. Many people say, I swear upon myself. మా ఆయన మీద ఒట్టేసి చెప్తున్నా. I swear on my నా husband. మంగళసూత్రం మీద ఒట్టేసి చెప్తున్నా. I swear on my నా పిల్లల మీద marriage ఒట్టేసి thread. చెప్తున్నా. I swear on my children. ఈ మంగళసూత్రం దొంగడు కూడా కొట్టేవచ్చు. Yeah, even a thief can rob your అప్పుడు ఏంటి పరిస్థితి? sacred thread. Then what will happen then? మనల్ని మనం నిరూపించుకోవడానికి ప్రమాణాలు చేయనవసరం లేదు. నీలో సత్యం ఉంటే చాలు. We don't have to really prove out of the way telling that whether you're right or not. లోపల The ఒకటి truth is బయట there ఒకటి inside. చెప్పకుండా నీలో సత్యం ఉన్నట్టు ఉంటే నువ్వు నటించిన అవసరం లేదు, నువ్వు ప్రమాణం కూడా చేయనవసరం లేదు. If there is truth that is always prevailing in you, you don't have to really make a statement of promise or prove out of the way. ప్రతి మళ్ళీ చదవండి. Matthew chapter 5 verse 33. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పుదని ఏమనగా ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు. I say to you, do not swear at all. ఆకాశము తోడని వద్దు, అది దేవుని సింహాసనము. Neither by God, for it's God's throne. భూమి తోడని వద్దు, అది ఆయన పాదపీఠము. Nor by the earth, for it's his footstool. యెరూషలేము తోడని వద్దు, అది మహారాజు పట్టణము. Nor by Jerusalem, for it's the city of the great king. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెండ్రుకైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. Nor shall you swear by your head, because you cannot make one hair white or black. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. But let your yes be yes and your no no, for whatever is more than these is from the evil one. Thank you for this reference. నీ మాట అవును లేకపోతే లేదు. You should only say yes or a no. వ్యర్థముగా యెహోవా నామమును ఉచ్చరించకూడదు. Do not take the name of the Lord God in vain. దేవుణ్ణి ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకున్నప్పుడు వ్యర్థంగా యెహోవా నామమును ఉచ్చరించు. When God is your first priority, you will not take the name of the Lord God in vain. ఎందుకంటే నీకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావు. Because you will have the fear and the reverence of God. 2 నోరు జాగ్రత్త పెట్టుకుంటావు. You will take care of what you're speaking. వ్యర్థ సంభాషణకి వెళ్ళవు. You will not go in unprofitable speech or talk. నీతి న్యాయము సత్యము ప్రేమ అవలంబించుకుంటూ ఉంటావు. You will have righteousness, justice, mercy, love and truth. You will practice it. అందుకే నువ్వు వినే విషయంలో కానీ, అంగీకరించే విషయంలో కానీ, ఆలోచించే విషయంలో కానీ, వాక్యం వినే విషయంలో కూడా ప్రతి దాంట్లోనూ దేవుడే ఉంటారు. అవును కాదు, దేవుడు ఉన్నారా లేరా అంతవరకు ఎస్ ఆర్ నో. That's the నేను reason. ఒట్టేసి చెప్తున్నానని పేతురులాగా చెప్పనవసరం లేదు. That's the reason when you hear, when you perceive, when you say the name of the Lord and the way you receive the word of the Lord, everything will be either a yes or a no. You don't have to swear like Peter said, I swear. You don't have to say all those. దీనికి ఏం చెప్తున్నా? What should I say to these things? వ్యర్థంగా యెహోవా నామమును ఉచ్చరించకూడదంటే నీ మాట అవునని గాని కాదని గాని ఉండాలి. దీని నుంచి నువ్వు ఏది చెప్పినా దుష్టు నుండి వచ్చింది. You need to simply say an yes or a no. Anything more than that is from the evil one. ఇది మీరు హెడ్డింగ్ పెట్టుకోవాలి. Keep this as a heading.
ఒట్టేసి చెప్తున్నాను అన్నది అవసరం లేదు. నా పిల్లల మీద ఒట్టేస్తున్నాను, నా భర్త మీద ఒట్టేస్తున్నాను అవసరం లేదు. ఎందుకంటే నువ్వు అబద్ధం కూడా చెప్పి ఒట్టేయొచ్చు. You don't have to necessarily swear upon yourself or your spouse or your children, because you can even tell lies and still swear upon them or swear upon God. కదా, వేసేవచ్చు. నీ పిల్లల్ని ఇచ్చేయగలుగుతావా? Can you really sacrifice your children? పోనీ వాళ్ళు సఫర్ అవుతుంటే నువ్వు చూడగలుగుతావా? Or can you watch when they are suffering? అబద్ధ సాక్ష్యం చెప్పేవచ్చు. You can easily make a false witness. అలా చూసుకుంటూ నీ భార్యని గాని నీ భర్తని గాని కూడా నువ్వు పాలభాగస్తులను చేసేవచ్చు. You can easily make your husband or a wife as a partaker అది of what you have నిజమో అని done. కన్ఫర్మ్ చేసేవచ్చు. You can establish the lie as a truth. అలా చేసినా కూడా నువ్వు వ్యర్థంగా దేవుడి నామాన్ని తీస్తున్నావు. దాని యొక్క శిక్ష అనుభవించవలసి. Even this is accounted as you have taken the name of the Lord God in vain, for which the punishment is due. We are ఈ consequences of సంవత్సరం that. నేను మీకు ఇచ్చేదేంటి? What is this that I am going to tell you this వ్యర్థంగా year also? యెహోవా నామమును ఉచ్చరించకూడదు అనంటే నీ మాట yes or no. ఎన్నిసార్లు నేర్పించుంటాను ఇది. I've been telling this on so many occasions. Let your yes be yes and a no, no. You don't have to take the అయిపోయింది. name of the Lord God in vain. సత్యంగా చెప్పండి అమ్మా. You have to be truthful ఏదో to yourself. చెప్పేయాలి కదా. నిజంగా అడుగుతున్నా మళ్ళీ చెప్పు అని అన్నప్పుడు నువ్వు అబద్ధాన్ని కూడా ఎస్ ఎస్ అని చెప్తున్నావు అని అంటే తప్పక దాని యొక్క ఫలం అనుభవించాల్సి వస్తుంది. If కాబట్టి somebody- కంఫర్ట్ పొజిషన్ లో ఉండాలంటే ఎస్ ఆర్ నో. It is always good to say either an yes or no, but when somebody is insisting and telling, come on, tell me the truth, means you can still pretend, keep the lies, and then swear and say, no, for sure, this is the truth. లోపల సత్యం దాచేసి You have hidden the truth. కదా, లోపల నువ్వు సత్యాన్ని దాచేసావంటే ఇంకా అబద్ధంతోనే సమానం. If you have hidden the truth, it's as good as portraying the lies. కానీ బయట మాత్రం అబద్ధాన్ని సత్యంగా ప్రజెంట్ చేస్తూ ఉంటావు. But you are presenting the lies as it is the truth. మరి అదంతా దుష్టు నుండి పుట్టింది. All these are from the evil one. అప్పుడు నీకు అర్థమైపోయి ఉంటది. You should have known by that. లోపల ఒకటి పెట్టుకొని పైన ఒకటి పలుకుతున్నావు అని అంటే నువ్వు పలికిన మాట దుష్టుడి నుండి వచ్చింది అన్నది కన్ఫర్మ్. నెంబర్ 2, దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించవు. If you are having something inside and speaking something else outside, you are a pretender and a hypocrite, and also you are also taking the name of the Lord God in vain. You are belonging to the evil one మరి వీళ్ళు because of it. దేవుణ్ణి నమ్మరా? Now, have you not believed in God? నమ్మిన వాళ్ళే. These are all the people who ఏ have believed నమ్మకం in- ఉంది వాళ్ళకి? What kind of belief did they రోమన్స్ have? 10:2-3. రోమన్స్ చాప్టర్ 10 వర్సెస్ 2 and 3. రోమిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 2-3 వచనములు. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అయిపోయింది. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం కానీ పలికేది అబద్ధం, మ్యానిపులేషన్. లోపల ఒకటి ఉంటది, బయట పలికేది ఒకటి ఉంటది. People say that they love God, but inside they have something else, and outside they're presenting else. సత్యం దాచేస్తాము, నిందలు వేసేస్తాము. సత్యం దాచేస్తాము, నిందలు వేసేస్తాము. You మళ్ళీ hide the దేవుడు truth. అంటాము, దేవుడు మాట్లాడాడు అంటాము. ఇవన్నీ కూడా వ్యర్థంగా యెహోవా నామమును ఉచ్చరిస్తున్నావు. ఇలా ఉచ్చరించడమే కాదు, నువ్వు దుష్టుని నుండి నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నానని చెప్పి నువ్వు అబద్ధం పలుకుతున్నావు. You're hiding the truth and you're portraying the lies, and then you're taking the name of the Lord and you're saying what you're saying is the truth. By this you will know you are actually taking the name of the evil one in your place. దేవుడు అంటే ఇష్టం, But you say you love God, సత్యం అంటే ఇష్టం ఉండదు. but you don't like the truth. నిజం పలకడం ఇష్టం ఉండదు. You don't like to speak on behalf of truth. దేవుడికి ఇష్టంగా లైఫ్ లీడ్ చేయడం ఇష్టం ఉండదు. You cannot lead a life which నిందలు pleases వేయడం God. చాలా ఇష్టం, And you love to malign the కానీ name of దేవుడు అంటే others. చాలా ఇష్టం. But you say, I love God. అంటే దేవుని గూర్చిన ఆసక్తి ఉంది కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎందుకు జ్ఞానానుసారమైనది కాదు? They have a zeal for God, but not according to the knowledge. What does it ఎందుకని? mean? Why is it they're not having knowledge of God? నేనేం చెప్పా, యెహోవా నియమమును బట్టియే మాట్లాడాలి గాని మనుషుల నియమమును బట్టి కాదు అనుంది. Yesterday we talked about that you should speak on behalf of laws of God, not on laws of man. కానీ ఇక్కడేముంది? What is mentioned over here? దేవుని గూర్చిన ఆసక్తి ఉంది కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అంటే దేవుడికి సంబంధించింది కాదు, వాళ్ళకు సంబంధించింది. అక్కడ This clearly means that they have a zeal for God, but not according to the knowledge. Means it's knowledge, not the knowledge of God, but the knowledge of themselves and knowledge of the world. ఎందుకంటావు ఈ క్యారెక్టర్? Why this నెక్స్ట్ character? Let's read the 3వ next verse. వచనం. ఏలయనగా వారు దేవుని నీతి ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూను కొనుచు దేవుని నీతికి లోబడలేదు. నువ్వు జ్ఞానానుసారంగా దేవుని ఆరాధించట్లేదు కాబట్టి నీకు దేవుడు ఇష్టం లేదని అర్థం. You're not worshiping the Lord according to the knowledge of God. That's the reason you don't love God. ఎందుకంటే నువ్వు దేవుని నీతికి లోబడలేకపోతున్నావు అనంటే దానికి అర్థము దుష్టుడి నుండి వచ్చింది.
you are not submitting to the righteousness of God, that means you're getting it from the devil. అంటే దేవుని జ్ఞానానుసారమైన ఆరాధన కాదు, దుష్టునికి జ్ఞానానుసారమైన ఆరాధనలో నువ్వు ఉన్నావు అక్కడ You're worshiping not according to God's righteousness, but according to the devil's. కదా. వీటికి మించినది ఏదైనా దుష్టుని నుండి వచ్చింది. Anything beyond this is from the evil one. వచ్చింది కాదు, పుట్టింది. Anything that is created or anything which is more ఈ than మాట that or created, అవును కాదు let your answer be a yes or a no. అంతే. కానీ అబద్ధం అన్నది నువ్వు అబద్ధం పలుకుతున్నావు అని అంటే నువ్వు దేవుని నామాన్నే నువ్వు అవమానం చేస్తున్నావు అని అర్థం. But if you are telling a lies and still telling yes, this is the truth, means you are taking the name of the Lord God in vain. 1 Corinthians 15:45. 1 Corinthians chapter 15 verse 45. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయను అని ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. అంటే ఇప్పుడు జీవించు ప్రాణివా, నువ్వు జీవింపచేయు ఆత్మవా? Now what are you? Are you a life-giving spirit or you're just a living being? జీవించు ప్రాణి ఎప్పుడైనా చావచ్చు, A living being can die at any time, కానీ ఆత్మ ఎప్పుడు బ్రతికే ఉంటది. but the spirit will always be alive. శరీరం వెళ్ళినా కూడా ఆత్మ మాత్రం బ్రతికే ఉంటుంది. ఆత్మ ఎప్పుడు కంఫర్ట్ పొజిషన్ లో ఉంటుంది Even if the body dies, the spirit doesn't. కదా. అంటే ఇక్కడ కూడా ఎస్ ఆర్ నో అన్నదే ఉంది. Here also it's a very clear yes or a no. జీవించు ప్రాణియా నువ్వు, జీవింపచేయు ఆత్మవా? Are you a living being or are you got the life-giving spirit అని నేను inside నిన్ను you? అడిగినప్పుడు నీ మాట అవునని గాని కాదని గాని ఉండాలి. When you are asked, ఆర్ నో, మేబీ, మైట్ బి, మే. your answer should be a specific yes or a no, not maybe or may not be. కాబట్టి మేబీ, మైట్ బి అన్నది వాడను నేను. That's the reason I don't use the word maybe, may not మేబీ be. ఉండొచ్చు, నాకు అలా చెప్పొద్దు. అవునా కాదా When అంతవరకు somebody says maybe, I'll ask them, tell me either yes or a no, కదా. or maybe or may not be. ఇదే ఈ సంవత్సరం మీ లైఫ్ లో ఉండాలి. This is what ought to be in your life from అంటే now నువ్వు onwards. వ్యర్థంగా యెహోవా నామమును ఉచ్చరించట్లే నువ్వు, This is one of the areas where you're not taking the name of the Lord God in vain. కదా. మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను నేను. I'll show you another thing. 1 Samuel 15:22. 1 Samuel 15:22. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన యెహోవా సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అంటే ఇక్కడ క్లియర్ గా సమూయేలు ఏమని చెప్తున్నాడంటే, సమూయేలులో దేవుని యొక్క ఆత్మ ఉంది. The spirit of the Lord was there in prophet Samuel. దేవుడు నాలో ఉండి మాట్లాడుతున్నారని సమూయేలు చెప్తున్నాడు. And Samuel was telling, the Lord God is speaking through me. అలాగే దావీదు కూడా దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నారని కూడా చెప్పాడు. Likewise did David also say, as Samuel said. మరి అదే దావీదు మరి బత్షెబ విషయంలో పాపం చేయలేదా? Did not David sin in the same matter? నువ్వు నిజమైన పశ్చాత్తాపం పొందుకున్నావంటే నీ పాపం తుడిచివేయబడుతుంది, నువ్వు పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటావు, దేవుని యొక్క ఆత్మ నీలో ఉంటుంది, నీ హృదయం దేవునికి ఆలయమై ఉన్నదని నువ్వు ఎరుగువా అని అంటుంది If your వాక్యం. repentance has been genuine, for sure you have been swept clean and forgiven. But if not, the Lord God is asking is, అంటే are you not having స్త్రీలోను the body పురుషుడిలో of కూడా Christ? దేవుని యొక్క ఆత్మ ఉంటుంది. స్త్రీ హృదయము పురుషుడు హృదయం కూడా దేవునికి ఆలయమై ఉంటుంది. Whether it is a heart of a woman or a heart of a man, the Lord God can dwell in any body, because the Lord God says your body is the temple of the living God. నీకు చెప్పా, లాజికల్ మైండ్ ఒక ప్రాస్టిట్యూట్ లాంటిదని I told you, the logical mind is like a prostitute, కదా. దానికి ఎన్ని లాజికల్ అయినా ఉంటది, ప్రాస్టిట్యూట్ కి ఎంత మంది అయినా పర్వాలా. because a prostitute is not bothered about the number of people she's going to కానీ enjoy. దైవ జ్ఞానానికి ఒక్కటే ఉంటుంది, ఎస్ ఆర్ నో. But the word of God has only one aspect, yes స్త్రీ అని or లేదు, no. పురుషుడు లేదు, దేవుని దృష్టిలో ఇద్దరు సమానమే. The book of Galatians clearly says there's no male, female, Jew or Greek, slave or a master. All are same, or man or woman, all are same in the sight of స్త్రీ God. కూడా పురుషుడే. Even a woman is a male. స్త్రీకి తల పురుషుడైతే, పురుషుడికి తల క్రీస్తు అయితే, స్త్రీ తల కూడా క్రీస్తే.
If the head of a woman is a man and the head of a man is Christ, so obviously the head of the woman is a man. అందుకే వాక్యం ఏం చెప్తుంది, వారి ఇరువురిని ఏక పురుషునిగా చేశాని వాక్యం That's చెప్తుంది. the reason the book of Ephesians says they no more longer two, but they two have become as a one new man. కానీ ఇక్కడ సమూయేలు ఏమంటున్నాడు, But what is Samuel saying? ఒకడు ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. అంటే ఆజ్ఞ గైకుంటున్నావంటే, దేవుని ఆజ్ఞని నువ్వు గైకుంటున్నావంటే ఆయన నామాన్ని వ్యర్థంగా నువ్వు ఉచ్చరించట్లేదు If you are obeying to the voice of the Lord, that means you are not taking the name of the Lord God in vain. కదా. నువ్వు ఆయన మాట వినే దాంట్లో ఉన్నంత సంతోషము నీ డబ్బులో ఉంటుందా, నువ్వు చేసే సేవలో ఉంటుందా? Where do you get peace and joy? In obedience to the Lord, or with the money or the position that you are having? అక్కడ వాక్యం అదే చెప్తుంది. That's what the word says. దేవుడు ఆజ్ఞని వినకుండా అబద్ధాలు చెప్తూ ఉంటాము, మోసం చేస్తూ ఉంటాము. దేవుడి కోసమని మనం ఎంత దూరమైనా వెళ్తాము, దేవుడి పని చేయాలని 100 మందికి భోజనాలు పెట్టవచ్చు, దేవుడి కోసం ఇవన్నీ చేయాలని పేదలకు అన్ని పంచేవచ్చు, అన్ని చేయొచ్చు. కానీ నీ లోపల ఏముంటుంది? Without hearing and obeying to the word of God, you tell lies, you can do sacrificial things, you can do charity, you can attend the church. But inside, what is there? కానీ మాట్లాడేదంతా వ్యర్థ సంభాషణ. Because you are all speaking as దేవుడు అంటే unprofitable. చాలా ఇష్టం, But you say you love God. మాట్లాడేదంతా వ్యర్థ సంభాషణ. But your speech is రిసీవింగ్ లో unprofitable. రాంగ్ ఉంటుంది, అండర్స్టాండింగ్ లో రాంగ్ ఉంటుంది. The way you receive or the way you understand, that is always wrong. కానీ ఇక్కడ ఏమంటున్నారు, బలులు దాన బలులు నువ్వు ఇవ్వడం వల్ల నాకేం సంతోషము, నా మాట వినుట శ్రేష్టం అని చెప్తుంది ఇక్కడ. The Lord is not delighted in your burnt offerings or sacrifice, but rather He is happy when you obey to the voice నువ్వు of the Lord. మాట విన్నావు అని అంటే నీలో ఎటువంటి మిస్ కి అండర్స్టాండింగ్ ఉండదు, అండర్స్టాండింగ్ లో నువ్వు మిస్ అవ్వవు. If there is obedience to the voice of the Lord, there is no scope for a misunderstanding or a miss. You will not miss your understanding. కదా. ఈ 22, 23 వచనం ఈ రెండు కూడా దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకుండా ఉండాలి అంటే, ఆయన ఆజ్ఞను వింటున్నావంటే నువ్వు దేవుని వ్యర్థపరచట్లేదు, ఆయన భయభక్తుల్ని నువ్వు వ్యర్థపరచట్లేదు, ఆయన వాక్యాన్ని కూడా నువ్వు వ్యర్థపరచట్లేదు. If you are obedient to the voice of the Lord, you are not taking the name of the Lord God in vain. You are not casting off fear of the Lord or the reverence of the Lord, and you're not doing something which is wrong. చదవండి. The Verse next verse. 23. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయను పాపముతో సమానము. తిరుగుబాటు చేయుట అంటే దేవుడి మీద తిరుగుబాటు చేస్తాము, మనలో అబద్ధము పెట్టుకుని ఆ అబద్ధం నిజమని చెప్పి నమ్మించడానికి తిరుగుబాటు చేస్తాము. ప్రతి దానికి కూడా మన సొంత ఆలోచనతో మనం దేవుడితో తిరుగుబాటు చేస్తూ ఉంటాము. We are rebellious consistently when it comes to not obeying to the word of God or doing things which is what God told. We do అవన్నీ కూడా contrary things. పాపంతో సమానమని వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదు All ఇక్కడ. this is equal to witchcraft and it's equal to sin. మరలా ఇంకోటి మూర్ఖతనము కలిగి ఉండటము, And then కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, ఈగో, ఇదంతా కూడా మూర్ఖంతో సమానము. having foolishness, bitterness, wrath, jealousies, angry, being egoist, all these are equal to foolishness. అంటే యాక్చువల్ గా ఇది చూస్తుంటే విగ్రహారాధన ఇందులోనే ఉంది. There's nothing but idolatry here. అందరూ బయట వాళ్ళని చూస్తారు, People think idolatry means అమ్మో worshipping నేను idols. దేవుణ్ణి నమ్ముతున్నాను, అలాంటి వాటికి రాను అని అంటారు. People say, I'm a worshipper of God, I don't go to the worshiping కానీ of నువ్వు idols. దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నావు అని అంటే నువ్వు సోద చెప్పుకుంటున్నావు, పాపంతో సమానమని ఇక్కడ వాక్యం చెప్పేస్తుంది. But if you're rebelling against the word of God, is as sin of a witchcraft. స్టబాన్ క్యారెక్టర్ కలిగి ఉండటము, మూర్ఖ స్వభావం కలిగి ఉంటున్నావంటే నువ్వు విగ్రహాల్ని, మాయా విగ్రహాల్ని పూజించిన దాంతో సమానం అని అంటున్నారు. And stubbornness is as good as an iniquity, and worshipping of the idols, that means these are all the idols that is there inside you. కానీ హెడ్డింగ్ మాత్రం దేవుడే అని అంటారు, But the heading, they say they love కానీ God, దేవుడితో తిరుగుబాటు చేస్తూ ఉంటారు, but they are rebellious against మూర్ఖ God. స్వభావం కలిగి ఉంటారు. They have foolishness అంటే attitude. నువ్వు దేవుడి నామాన్ని వ్యర్థంగా పలుకుతున్నావు అని అర్థం. This clearly indicates that you are taking the name of the Lord God in vain. అందుకని నువ్వు దేవుడని పలుకుతూ దేవుడికి నచ్చనివన్నీ నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు అంటే యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించదు కనుక నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించాను అని చెప్తున్నారు ఇక్కడ. Because you have rejected the word of the Lord, He also has rejected you from being a king. ఇది సమూయేలు క్లియర్ గా సౌలుకి చెప్తున్నాడు. Clearly, Samuel prophet is telling this సౌలు to నువ్వు ఏం Saul, చేస్తున్నావు నీకు తెలియట్లేదు, saying, King Saul, you do not know నువ్వు what you've దేవుడి done. నామాన్ని వ్యర్థంగా పలికేస్తున్నావు, They're taking the name of the Lord God in vain. నువ్వు వ్యర్థంగా ఉచ్చరించడం అని జరుగుతుంది. You're taking His name in vain. ఏమని పలుకుంటాడు? What do you think 13th Saul verse would have చూడండి. done? 13వ వచనం, verse 13. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగునుగాక,
యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా అది దేవుడు చెప్పిందే నేను చేశాను, దేవుడు నాతో మాట్లాడతారు, దేవుడు నాకు తోడుగా ఉంటారని మనం నోటుకొచ్చింది కదా అని మాట్లాడేస్తాం. ఎవరికి తెలియదు కదా నీ లోపలేముందో. We are very quick and we want to justify telling that whatever God told only I'm doing. But actually what is lying inside మళ్ళీ your heart nobody ఏమంటారు? knows. మన చెడు ఆలోచనతో అంతా చేసేదంతా దేవుడే ఇలాగ నన్ను కాపాడటానికి చేశారేమో అని కూడా చెప్తారు. You do all evil things, evil schemes, and then you say God has prompted me to do this to save me. But what you did was not అందుకే right. చెప్తున్నా, వ్యర్థంగా యెహోవా నామమును ఉచ్చరించకూడదు. అందుకనే ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏంటంటే పలుక్కుంటూ వెళ్ళిపోతాం. The reason why problems have been piled up in your life is because you keep on taking the name of the Lord God ఈ in vain. విధంగా దేవుని ఆజ్ఞను నేను నెరవేర్చేశాను అని చెప్పి అతను పలికేస్తున్నాడు, కానీ అక్కడ నెరవేర్చలా. And Saul is telling that he had performed the commandment of the Lord. Well, actually he did not. దేవుడు నీకు ఒక మాట చెప్తారు, God will tell you certain things అది నీ దగ్గరకు వస్తుంది. and it comes to you. ఇక్కడ చెప్పిన మాట నీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని పట్టుకుని యాజ్ ఇట్ ఇస్ నువ్వు జరిగించాలి. And when God tells you, you need to do it absolutely whatever has been instructed to కానీ you. నువ్వేం చేస్తున్నావు? But what do you do? నీ అండర్స్టాండింగ్ తో చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. You mix it with your understanding and చేసిన go in your తర్వాత own ways. ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నావు? And then what you will come and tell నేను reply? దేవుడి మాటనే జరిగించానని చెప్తున్నావు. But you will say, I did exactly what God ఈ told. మాటని దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదు. And God is not accepting this reply. వ్యర్థంగా నా నామం ఉచ్చరించారని చెప్పేస్తున్నారు. And the Lord is telling you have taken the name of the Lord God in vain because you're telling that you did what I told you to do. అందుకే 20-23 వర్సెస్ చెప్పడం జరిగింది. That's the reason 1 Samuel 15 verses 22. 24 వచనం చూడండి. వర్స్ 24. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. అంతే. ఎవరికి భయపడ్డాడు Now to whom was Saul afraid of and who was he blaming? కదా? ఎవరికి భయపడ్డాడు? Who was he telling he feared? He was having the fear of the మనుషులకి people. భయపడ్డాడు. He had the fear of man. మరలా చదవండి. Read that. జనులకు జడిసి Because I fear the people వారి and మాట obey their voice. వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. కాబట్టి కాబట్టి Therefore, నీవు నా పాపమును please పరిహరించి pardon my నేను sin యెహోవాకు and మొక్కునట్లు return with me నాతో that కూడా I may తిరిగి worship రమ్మని the Lord. సమూయేలును వేడుకొనెను. అయిపోయింది. వెంటనే ఏమన్నాడు? అక్కడ అతను కన్ఫెస్ చేస్తున్నాడు, అయ్యో నేను మనుషులకి భయపడి నేను ఇలా చేశానని కన్ఫెస్ చేస్తున్నాడు. Saul is saying, I have sinned, I have transgressed of the commandment of the Lord. He is confessing. కానీ సౌలు కన్ఫెషన్ లో దేవుడు ఉన్నాడా? But is the Lord God accepting the confession of Saul or is సౌలు God there? కన్ఫెషన్ లో దేవుడు లేడు. God is not to be found in Saul's confession. అక్కడ వ్యర్థంగా దేవుణ్ణి నామమును ఉచ్చరిస్తున్నాడు. అక్కడ He has taken the name of the Lord God in vain. అది పశ్చాత్తాపమైనా సరే, Let it be even a repentance. నీ పశ్చాత్తాపంలో దేవుడు ఉండాలి God should be there in your repentance. కదా. మరి ఎందుకు సౌలు వెంటనే అయ్యో నేను మనుషులకి భయపడి నేను ఇలా చేశాను అని చెప్పి అక్కడ కన్ఫెస్ చేసేసాడు? Why did he say that, yes, I did the commandment of the Lord, and then he started blaming the people and had the fear of the people, he said. కాబట్టి ఏమన్నాడు? నా పాపాన్ని పరిహరించుకోవాలి, నేను ప్లీజ్ దయచేసిరా నన్ను క్షమించు అని అడుగుతున్నాడు అక్కడ. He's saying, please pardon my sin and return with me that I may worship the Lord. సమూయేలు ఏమన్నాడు? What was Samuel's reply? అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవాలని తిరుగుగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగెను. అంతే. అంటే అతని పశ్చాత్తాపంలో ఏముంది? What was found in Saul's repentance? అయ్యో నా పరువు పోతది, He was more focused about his respect being going away. వచ్చి మనుషుల ముందు నన్ను మరలా నిలబెట్టు, నువ్వు He నా said, పరువు పోతది లేకపోతే. I will lose my respect if you don't come, Samuel. So please come so that I will save myself. మరలా చెప్తున్నా, I'm telling you this again. నీ పశ్చాత్తాపంలోను నీ కన్ఫెషన్ లోను దేవుడు ఉన్నాడా లేదా? Now I'm asking you this continuously. In your confession and in your repentance, is God there? వ్యర్థముగా యెహోవా నామమును ఉచ్చరించకూడదు. Do not take the name of the Lord God in vain. ఇది చాలా ముఖ్యమైనది. 18 and 19 వర్సెస్ చూడండి. 18-19 వచనములు. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలము చేయము, వారు లైమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక
దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. అంతే. నువ్వు ఎందు చేత అంటే అక్కడ నువ్వు భయపడి అబద్ధం చెప్పొచ్చు, లేకపోతే ఇలా చెప్తే అయిపోతుంది, ఒక పని అయిపోతుందని అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కానీ అక్కడ అంతా కూడా ఏమవుతుంది, వ్యర్థంగా యెహోవా నామమును ఉచ్చరిస్తున్నావు అన్నది మనుషులు రియలైజ్ అవ్వరు. You might tell lies out of fear about what people are going to think about you, or you would have manipulated. But all these things are taking the name of the Lord God in vain because you are having the fear of man. చూడండి, 1 సమూయేలు 13:13 ఒకసారి చూడండి. మొదటి సమూయేలు 13వ అధ్యాయము 13వ వచనం. 1 Samuel chapter 13 verse 13. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక ఉమ్, నీవు అవివేకపు పని చేసితివి. ఉమ్, నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. ఉమ్. అయితే నీ రాజ్యము నిలవదు. అయిపోయింది. అంటే నీవు నిజమైన పశ్చాత్తాపంతో వచ్చినప్పుడు దేవుడు నిరంతరము నిన్ను ఒక మంచి స్థాయిలో ఉంచి నిన్ను ఆశీర్వదించి నీకు కాపుదలగా ఉండాలని దేవుడు ఉద్దేశిస్తారు. ఆ ఉద్దేశం జరగాలని దేవుడు అనుకుంటే అప్ప వీళ్ళు నిజంగా పశ్చాత్తాపడితే బాగుండు, వాళ్ళని ఇలా ఆశీర్వదించి ఆ స్థాయిలో పెట్టి ఆ గొప్ప స్థానంలో పెట్టిన తర్వాత అందరూ వాళ్ళని చూసిన తర్వాత దేవుడు ఇంత గొప్ప కార్యం వీళ్ళ జీవితంలో చేశారని అందరూ చెప్పుకోవాలి అన్నది దేవుడి ఉద్దేశం. When a man genuinely repents, God wants to reinstate the position of the man and keep him in a very high place of state of honor and respect. But this person, if he's not repenting genuinely, God will really be thinking, why is this person not repenting? He should have repented. Had he repented genuinely and confessed, I would have put him back in the same place and people of the world will see him. నీ ఉద్దేశం గొప్పదా, దేవుడి ఉద్దేశం గొప్పదా? What is good, your intention or God's intention? సౌలు ఉద్దేశంలో ఏముంది? What was found in Saul's మనుషులకు భయపడి intention? చేసేసాడు అన్నీను. He was afraid of man. కానీ దేవుడి ఉద్దేశం ఏంటి? But what is the intention of God? ఇతని రాజ్యం సదాకాలం ఇతనికి ఇవ్వాలని దేవుడు ఉద్దేశించాడు. God actually wanted to establish the kingdom of Israel for Saul. ఈ సంవత్సరము మీ నిజమైన పశ్చాత్తాపంలో నిరంతరము ఆశీర్వాదం నిలిచి ఉండాలని చెప్తున్నాను And నేను. I am telling you, your kingdom also should be established. That means your blessing should be established in your genuine లేదనుకో, repentance. దేవుడి చిత్తానుసారంగా మనిషిని ఎత్తుక్కుని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మొదలెడతారు. Otherwise, God will select people who is after his own heart and go away from one's life. కదా. అలాగే 1 సమూయేలు 15:23 చూడండి. 1 Samuel 15:23. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 23వ వచనం. తిరుగుబాటు చేయుట సోది చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా. అంతే. ఫస్ట్ టైం పాపం చేసినప్పుడు దేవుడికి విరోధంగా పాపం చేశానని అన్నప్పుడు సమూయేలు వెళ్ళాడు. సమూయేలుకి తెలుసు మరలా తప్పు జరుగుద్దని. When Saul had sinned the first time in chapter 13, Saul repented and Samuel felt that this man has repented and he went again. సమూయేలుకి తెలుసు మళ్ళా పాపం చేస్తాడని సమూయేలుకి And తెలుసు. Samuel clearly knew that Saul will sin కానీ again. ఏ మనిషిని ఎప్పుడైనా మార్చుకోవచ్చు. But you can change any person at any point of time. ఇస్కరియోతు యోధా కోసం చివరి దాకా ఎదురు చూడటం The జరిగింది. Lord God was waiting for the repentance of Judas Iscariot till the ఎప్పుడైనా మార్పు last రావచ్చు. moment. God was waiting that మనలో Judas would మార్పు say. రావడం కావాలి మనకి. God wants every person to change. ఎంతసేపు వెంటనే వెళ్ళడం, అడగడం, కడిగడం ఎంతసేపు It's పడుతుంది? very easy to be impulsive and go and అది retaliate and ask జ్ఞానమైనది questions. కాదు. Well, this is not according to the wisdom. కాబట్టి ప్రతి వారికి మనం సమయం ఇవ్వడం చాలా మంచిది Therefore, it is important that you give time for certain people to కదా. turn. మరి అతను పాపం చేసిన తర్వాత ఈ విధంగా నువ్వు చేసావు కాబట్టి దేవుడు నీ రాజ్యం ఉంచాలనుకున్నారు, ఇప్పుడు ఉంచారు అన్న తర్వాత కూడా సమూయేలు వెళ్ళి అతని కోసం నిలబడి ప్రార్థన చేశారు కదా ఫస్ట్ టైం. Did not Samuel go and pray even after the kingdom of Saul was taken away from him? అప్పుడు రాజే కదా మరి. He అప్పుడు was కూడా still a king. అప్పుడు కూడా రాజే. Saul was still a king. సౌలునేం తీసేలేదు. No, he was not taken away from అప్పుడు his. కూడా రాజే. He was still a king. రాజుగా ఉన్నప్పుడే మరలా పాపం చేయడం జరిగింది. While being a king, he had to repeat another sin again. రాజుగా ఉన్నప్పుడే దావీదుని చంపడానికి వెళ్ళాడు. While being a king, he wanted to go and kill David. రాజుగా ఉన్నప్పుడే దావీదుకి సహాయం చేసిన వాళ్ళందరినీ కూడా చంపడం జరిగింది. While being a king, he had killed all the friends of David. రాజుగా ఉన్నప్పుడే ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాడు. While he was king, he was still pursuing that which was evil. అంటే ఇక్కడ దేవుని నామమును వ్యర్థంగా ఉచ్చరించడం వలన సౌలు యొక్క జీవితము రాజుగా ఉంటూనే డౌన్ ఫాల్ చూస్తూ ఉన్నాడు. And because he has taken the name of the Lord God in vain, we can clearly see the life of Saul declining spiritually and in all Alage. ways.
ఎక్సోడస్ 20:7 చూడండి. ఎక్సోడస్ 20:7. నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనము. నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచును. నిర్దోషిగా ఎంచరు. అంటే దీన్ని బట్టి చూస్తే రక్తం పనిచేస్తుందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. Now you need to ask this question. Do you think the blood of Jesus Christ will be effective in your life if Kada. a person is caught in these things? మనం చక్కగా అనాలిసిస్ ఇస్తాం. We give the analysis. అనాలిసిస్ ఇచ్చిన వెంటనే చక్కగా మనం రాసుకుంటూ వెళ్ళిపోతాం. And you're very good at నేను posting them. దేవుడికి ఇష్టంగా ఉంటాను, దేవుడు చెప్పిన మాట వింటాను, దేవుడు ఏమంటే అదే చేస్తాను అని రాసుకుంటూ వెళ్ళిపోతాం. You will say, I will live the way God wants me to live. I బయటకు will please. వచ్చేసిన తర్వాత ఏం చేస్తాము? But after that, what do you do? అరిచేస్తాము, అబద్ధం చెప్పేస్తాము, జలసి వచ్చేస్తూ ఉంటది, కోపం వచ్చేస్తూ ఉంటది, తర్వాత అలుగుతూ ఉంటాము. ఏమైంది? react, రాసిన అనాలిసిస్ ఏమైపోయింది? We react, we get angry, we sulk, we threaten, we retaliate. So what's happened to the analysis that you have posted? నువ్వు మనిషి మీద చేయట్లా, You are not rebelling against వ్యర్థంగా God, యెహోవా నామం నువ్వు ఉచ్చరిస్తున్నావు. but the name of the Lord is gone in vain. నువ్వు నమ్మిన దేవుణ్ణి నువ్వు ఎలా చూస్తున్నావు? జ్ఞానానుసారంగా చూడట్లేదు. How are you viewing God as? You're not seeing Him according to the నీ knowledge of God. స్వబుద్ధిని ఆధారం చేసుకుని నువ్వు దేవుణ్ణి చూస్తున్నావు. You're seeing your character, and through your character, నీకు you're seeing God. అనుగుణంగా దేవుడు ఉండాలి. You wanted God to be నీకు according to your నచ్చినప్పుడు choice. దేవుడు, నీకు నచ్చకపోతే దెయ్యము When you like, you say it's God. When you don't like, you say He's a demon. కదా. అది నీ అండర్స్టాండింగ్. That's your understanding. కానీ దేవుడు అండర్స్టాండింగ్ ఏంటి? But what is God's understanding? యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. అయిపోయింది. ఇంక ఇందులో కలిపేది లేదు, తీసేది లేదు, ఇది కొట్టివేయడానికి కూడా లేనే లేదు. For the Lord will not hold him guiltless who take his name in vain. That means that person is guilty who has taken the name of the Lord God in vain. కాబట్టి నీకు నువ్వు అమ్ముడుకు పోకూడదు Therefore, you don't have to sell yourself to sin. కదా. నిన్ను నువ్వు అమ్ముకోకు. You don't have to sell నా yourself to the wrong. నా పగవాడా నీ చేతిలో చిక్కుకున్నానంటే, అవును, యెజబేలు మాట విని నాబోతు స్థలం కోసము నువ్వు అతన్ని చంపడానికి వేసే వరకు కూడా వెళ్ళిపోయి నిన్ను నువ్వు అమ్ముకున్నావు నువ్వు అక్కడ అని అన్నారు. Yes, clearly Elijah was telling this to Ahab that you have sold yourself to sin నీకు because నువ్వు of నీ what you లోపల did to ఉన్న Naboth. అబద్ధానికి అమ్ముకుంటున్నావేమో చూసుకో. See to that. Have you sold yourself to the నువ్వు lies? దేవుడికి అమ్ముకోవట్లేదు. నువ్వు నా సొత్తు అని చెప్పిన ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. You are not telling God that you are my property or I am the property of God, but you have sold yourself లోపల to ఉన్న someone. అపరాధానికి అమ్ముడుకు పోతున్నావు. You are sold to the transgressions that is inside లోపల you. ఉన్న అపరాధానికి నువ్వు అమ్ముకుంటున్నావు అనంటే వ్యర్థంగా దేవుడి నామాన్ని ఉచ్చరించడమే అపరాధానికి కావాలి. And the demon or the transgressions inside you wanted you to take the name of the Lord God in vain. That's the reason you have sold yourself to sin and to లెవిటికస్ transgression. 19:12 చూడండి. లెవిటికస్ 19:12. లెవియాకాండము 19వ అధ్యాయము 12వ వచనము. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. అబద్ధ ప్రమాణమే కాదండి, అబద్ధము కూడా It's not just swearing, but even lying is wrong. కదా. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. You shall not swear by name falsely. That నువ్వు means చెప్పింది నిజమా? people say, I swear upon నేను God. నిజమే చెప్తున్నా, And the other person will say, did కానీ you say? అబద్ధం అది. But actually what they told is నేను lies. మళ్ళా అడుగుతున్నా, నిజమే చెప్తున్నావా? And again they're asking, are you telling the నేను truth? నిజమే చెప్తున్నా, అబద్ధం కాదు. And the other person says, yes, I'm telling you only the truth. I'm not కానీ telling అక్కడ lies. చెప్పేది అబద్ధమే. But that person is constantly లోపల telling lies. నుంచి అక్కడ పరిశుద్ధాత్మ మాట్లాడతారు. But inside the Holy Spirit will "ఏయ్, be నువ్వు speaking. అబద్ధం చెప్తున్నావు కదా. The Spirit of the Lord is saying, hey, are you not telling lies? వాళ్ళు మాట్లాడలేదేంటి? No. Did they not tell వాళ్ళకు lies? ఒక రూల్, నాకు ఒక రూల్. Why is a different rule for them వాళ్ళు and to me? మాట్లాడి నాకు తెలుసు. I know even they told lies. అక్కడ తీర్పు తీర్చేస్తూ ఉంటారు. There you have passed a judgment. ఈ 3 రోజులు నేను ఏ పాయింట్స్ ఒక్కొక్క పాయింట్ చెప్పానో ఒక చిన్న అబద్ధంలోనే 3 ఇముడికిపోయాయి చూసారా? You see, in a small lie, you might say it is insignificant, but all these 3 things are there. నాశన పుత్రుడు వద్దు. We don't want anyone to be like the son of perdition. దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకుండా ఉన్నావంటే నువ్వెప్పుడు మంచి స్థాయిలో ఉంటావు. You will be placed in a very high position if you do not take the name of the Lord God in vain. సిలువ వేసిన క్రీస్తు ప్రపంచంలోనే గొప్ప స్థానంలో ఉన్నాడు. Now, the one who has been crucified, that is Lord Jesus Christ, is the most popular person in the world. కదా. దుర్మార్గుడు, నరహంతకుడు, They అని, told all sorts of వ్యభిచారకుడు అని పిలిచిన ఆయన గొప్ప స్థానంలో ఉన్నాడు.
They told all wrong things about Jesus. You are born of fornication. You have a demon inside you. You are casting out demons because of this. You are a glutton. They said all wrong things. And this is the person who is in the ఆ most blessed దుర్మార్గుడు place. ఆ నరహంతకుడు అని కూడా మాట్లాడారు. They told Jesus as a wicked person and as a murderer. కానీ గొప్ప స్థానంలో ఉంది ఆయన. That he is there in the most or the blessed or the best కదా? place. కాబట్టి ఎన్ని ఉన్నా కూడా సత్యం ఎప్పుడు టాప్ మోస్ట్ No matter what you're surrounded with accusations, remember, truth will always be in the అన్ని best place. నామముల కన్నా Amen. పైనామము. Because the name of the Lord is above all names, on above all names. ప్రతి మోకాలు నామానికి వంగుతుంది. Every knee has to bow down to the name of the Lord. రెండు చేతులు ఆయన స్తుతించవలసిందే. Both the hands have to worship Him and bless His holy name. ప్రతి నాలుక స్తుతించి Every ఆశీర్వదించవలసిందే. tongue should praise the name of the Lord. వ్యర్థంగా యెహోవా నామమును ఉచ్చరించు. Therefore, no tongue should take the name of the Lord God in vain. కాపాడేది ఆయనే. ఇందాక చెప్పాను చూసారా, వీటికి మించినది దుష్టుని నుండి వచ్చిందంట. ఇది మాత్రం దయచేసి మర్చిపోవద్దు. It is only God who can protect you and save you. You cannot save yourself. That's why I said anything more than a yes or a no has come from the evil వ్యర్థముగా one. యెహోవా నామమును ఉచ్చరించొద్దు. Never ever take the name of the Lord God in vain. దీని నుండి ఏది వచ్చినా కూడా దుష్టుని నుండి పుట్టింది. Anything beyond this is from the evil one. అంతే. వ్యర్థంగా యెహోవా నామమును ఉచ్చరించొద్దు. Do not take the name of the Lord God in vain. జేమ్స్ 5:12 చూద్దాం. జేమ్స్ చాప్టర్ 5:12. యాకోబు 5:12. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, ఏమంటే ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను. నేను పాత నిబంధన చెప్తున్నానా సుమి? What is this? Is it the Old Testament or the New Testament? This is the New Testament indeed. కదా? But let your yes be yes and a no to no, lest you fall into judgment. ముఖ్యమైన సంగతి ఏదనగా, But above all, my ఆకాశం brethren, తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకోవద్దు. above all, my brethren, do not swear either by heaven or by earth or by any other oath. నీకు ధైర్యము శక్తి ఉందంటే ఒకటే పలుకు. If you have, యెహోవా జీవము తోడు నేను చెప్తున్నానని చెప్పే ధైర్యం ఉంటే నువ్వు పలికేలాగా. if you are very confident, then say, as the Lord lives, I am telling you this. నేనైతే అలాగే పలుకుతా. యెహోవా జీవం తోడు నేను సత్యం పలుకుతున్నా అంట. And if there is absolute truth, I'll say, as the Lord lives, I am speaking only the absolute truth. అది పలకాలి అంటే ఎంత 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 టెస్ట్ చేసుకోవాలి మనం. How much more you need to check yourself internally and ఫస్ట్ ప్రయారిటీ externally. ఎవరు? Who's your first priority? దేవుడు భయభక్తులు కలిగి ఉండాలి. And that person should have the fear and the love of the నమ్మకంగా Lord. ఉండాలి. He should be trustworthy. వాక్యాన్ని వృధా చేయొద్దు. He should not నోరు reject జాగ్రత్త the word of God. పెట్టుకోవాలి. He should be careful by what he speaks. నోరు చాలా జాగ్రత్త He should పెట్టుకోవాలి. really safeguard his words. ఇది వచ్చి పాప ప్రపంచము. Because the tongue is the world of the sin ఈ and iniquity. పాపంలో చాలా ఉందని చాలా కీర్తన గ్రంథం నుండి తీసుకుని యోబు నుండి తీసి చూపించాను. I told you from Job and the book of Psalms that there are so many sin in this tongue. అమ్మో నా పిల్లలు బాగుండాలి, Yeah, you should say my children should be నా safe. భార్య బాగుండాలి, My wife should be safe. నా కుటుంబం My బాగుండాలి, family should be నా safe. బిజినెస్ బాగుండాలి. My business should be good. కాబట్టి నేను అబద్ధం చెప్పదు. Therefore, I will not utter lies. వ్యర్థంగా యెహోవా నామమున పలుకుతూ. I will not take the name of the Lord God in vain. కోపము రా, Let it be anger, పాపం చేయొద్దు. but do not sin even if you're angry. కోపం రాని, Be angry, పాపం చేయొద్దు. but do not sin. వ్యర్థంగా యెహోవా నామమును ఉచ్చరించొద్దు. Do not take the name of the Lord God in vain. నేను తీర్పు పాలు కాకూడదు. I should not fall in any దేవుడు judgment. నన్నే చూస్తారు, వాళ్ళని కాదు. God will see me, not the other. దేవుడు నన్నే చూస్తారు, నా భార్యని కాదు. God will see me, not my wife or my దేవుడు నన్నే spouse. చూస్తారు, నా పిల్లల్ని కాదు. God will see me, not my children. పిల్లలు ఏమనుకోవాలి? దేవుడు నన్ను చూస్తారు, మా అమ్మ నాన్న కాదు. What should the children say? God will see me, not my parents. భర్త ఏమనుకోవాలి? దేవుడు నన్ను చూస్తారు, నా భార్యని కాదు. What should the husband think? God will see me, not my wife. భార్య ఏమనుకోవాలి? అయ్యో దేవుడు నన్ను చూస్తారు, నా భర్తని What కాదు. should the wife say? God will see me, not my husband. జాబ్ చేసే వాళ్ళు ఏమనుకోవాలి? అమ్మో దేవుడు చూసేది నన్ను, నా బాస్ని కాదు. The employee should say that it's about me, it's not about my boss. పని వాళ్ళు ఏమనుకోవాలి? అమ్మో దేవుడు నన్ను చూస్తారు, నా బాస్ని కాదు. And likewise, the other way around also. బాస్ ఏమనుకోవాలి? అయ్యో కింద వాళ్ళని కాదు దేవుడు చూసేది నన్ను అని చెప్పి బాస్ The అనుకోవాలి. boss should say it's not about this, the people working under me, but it's God to ask me. చేస్తే ఇంకా ఏమైనా ఉన్నాయి? Is there something else? అంతే. ప్రతిదీ కూడా దేవుడు నన్ను చూస్తారు అన్నప్పుడు నువ్వు వ్యర్థంగా యెహోవా నామమును ఉచ్చరించవు,
దుష్టుడికి అవకాశం ఇవ్వవు. When you're conscious, when you're making a statement telling that God will see me and ask me, means you will not take the name of the Lord God in vain. You will not do in the wrong way. లేకపోతే ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్పుంటారు జాన్ 17th చాప్టర్ లో, నాశన పుత్రుడు తప్ప మరి ఏది వారు నశించలేదని చెప్పి How confidently the Lord said, except the son of perdition, none were lost. కదా. ఆ సన్ ఆఫ్ పెరిడిషన్, ఆ నాశన పుత్రుడు మరణించడం వలన వాళ్ళు దేవుడికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, దేవుడి వాక్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, నోరు జాగ్రత్త పెట్టుకున్నారు, నీతిని అనుసరించి ఉన్నారు, న్యాయంగా ఉన్నారు, సత్యంతో ఉన్నారు, ప్రేమ కలిగి ఉన్నారు. ఇవన్నీ కూడా జరిగించుకుంటూ వెళ్తున్నారు. And when the son of perdition was lost or punished, everything was good. They were fair, they were right, they were doing the things which God was asking them to do. ఇది కాకుండా నువ్వేం చేసావు అని, నువ్వే తప్పు చేసావు, మరి నువ్వు చేయలేదంటే నన్ను అంటున్నావు అని అంటున్నావంటే ఇదంతా కూడా దుష్టు నుండి వచ్చిందనమాట. But if you say, why are you saying me? Did you not do any mistake? Why are they doing like this? Anything above an unwanted word is come from the evil one. ఇప్పుడు లాజికల్ మైండ్ తో ఉన్న మనుషుల్లో అంటే ప్రకృతి సంబంధమైన మనుషులు వాళ్ళు ఎంతమందినైనా మాట్లాడేయవచ్చు, కానీ వాళ్ళ దగ్గరికి ఒక మాట వచ్చేసరికి తట్టుకోలేరండి. A natural man or person operating in the flesh, they can say lot of many things, but when it comes against them, when it comes to them, they cannot bear. They become restless. అందుకే నువ్వు తప్పు చేసావు, ఎందుకు ఈ తప్పు చేసావు అంటే, వాళ్ళు చేయలేదేంటి, వీళ్ళు చేయలేదేంటి, వాళ్ళు చేయలేదేంటి అని వెళ్తున్నావంటే ఇది దేవుడి నుంచి రాలేదు, దుష్టుడి నుండి పుట్టింది. అప్పటికప్పుడే పుట్టేస్తాయి When అబద్ధాలు. somebody asks you, why have you done like this? If you say, what about them? What about that person? Why are you asking me? They have also committed this. This has been sourced out from the evil one. ఎప్పుడో పుట్టిన సత్యాన్ని ముందు పెట్టడానికి ఎంత దాచేస్తామో దాన్ని. To tell about the truth, people want to hide it. They want to అబద్ధాన్ని find. అలా కనేయడం, అలా పెంచేయడం, అలా కనేయడం, అలా పెంచేయడం, అలాగ భూమి మీద వదిలేస్తూ ఉంటాం మన But when it comes to speaking the lies and falsehood, you are very good in giving birth. You are very good in conceiving it and sending it across. కదా. నువ్వు దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించట్లేదనంటే ప్రతి విషయంలో కూడా నాకన్నా వాళ్ళే గొప్ప అన్న ఆలోచన ఉండాలి నీకు. If you don't want to take the name of the Lord God in vain, you will say, you will esteem the other person to be better than you, and say నువ్వు that person. పొగుడుకోవద్దు, You don't have to brag about కానీ yourself. నువ్వు ఎదుటి వాళ్ళని పొగుడు. You don't have to be egotist, but rather you have to praise the ఇది other person. లేదనుకో, ప్రతిదీ కూడా దుష్టుడి నుండి పుట్టిందే, వ్యర్థంగా యెహోవా నామముని నువ్వు ఉచ్చరిస్తున్నావు. All these things have come from evil one, if there is something more beyond it. జెర్మియా 4:1-4 ఒకసారి చదవండి. జెర్మియా చాప్టర్ 4 వర్సెస్ 1-4. ఇర్మియా 4వ అధ్యాయము మొదటి 4 వచనములు. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రాను ఉద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి. అంటే నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా సన్నిధిలో అయితే ఉన్నావు, ఇంకా పోలేదు. ఎందుకంటే నువ్వు తిరిగి వస్తావని ఒక నమ్మకం అంతే దేవుడికి. No matter how many lies are found in you, you're manipulating, you're telling wrong things, you're not gone away from his presence, because God is waiting that you will return. అని చెప్పి ఏమంటున్నారు సెకండ్ వర్స్. And what is telling, if you will return, what is the Lord telling? సత్యమును బట్టియు న్యాయమును బట్టియు నీతిని బట్టియు యెహోవా జీవముతోడనే ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగునని అనుకొందురు, ఆయన యందే అతిశయపడుదురు. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలో విత్తనములు చల్లక మీ బీడి భూములను దున్నుడి. అంటే నీ సొంత ఆలోచనతో నువ్వు విత్తనాలు వేసినా నీ పాకెట్ పెద్ద చిల్లు పడుతుంది. If you tell lies with your own thoughts and you do a lot of wrong things, you will find holes in your pocket. Not a physical hole, but you will be losing all the blessings or ఏమంటున్నారు, ఎక్కడ వేయమంటున్నారు, where you're supposed to sow. కదా. ముళ్ళ పొదల్లో వేసుకోక నీ ఓన్ అండర్స్టాండింగ్ నీలో ఒక సత్యం దాచేసి అబద్ధాన్ని ప్రజెంట్ చేసి, అబద్ధాన్ని ప్రోపగండా చేసి, అబద్ధానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి అబద్ధానికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం చూసావా, అవన్నీ కూడా ముళ్ళ పొదలే అవన్నీ. If you're hiding the truth and spreading slander and lies and falsehood among all the people, this is nothing but sowing wrong things into the thorns. నువ్వు దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించావంటే నువ్వు చేసే ప్రతి పనిలో రాంగ్ స్టెప్ వేస్తావు.
if you're taking the name of the Lord God in vain, you will take a wrong step at all రాంగ్ times. డిసిషన్స్ తీసుకుంటావు, And indeed, you will take wrong decisions కానీ only. ఏదో సాధించావు అనుకుంటావు But you will think you have achieved something great. కదా. నేను ఒకరు బాధ పెట్టాలనుకున్నాను, అది వాళ్ళు బాధపడ్డారు, నేను గెలిచాను అనుకుంటావు, కానీ నువ్వు ఓడిపోయావు అనేది నువ్వు రియలైజ్ You అవ్వవు. will be thinking you put the other person down, but actually you are not realizing that you have lost. అంటే విత్తనాలు ఏం చేస్తున్నావు, నువ్వు వారిని బాధ పెట్టాను అనుకుంటున్నావు, కాదు నీ ఇంట్లోనే నువ్వు బాధ తెచ్చుకుంటున్నావు అనేది నువ్వు రియలైజ్ అవ్వట్లేదు. What is that thing that you have sown? You think you have caused grief to others, but you're not realizing that you're grieving yourself నీ and your family దేవుడైన members. యెహోవా నిన్ను మంచి మార్గంలో నడిపిస్తూ ఉండగా When the Lord God is leading you into the right path, ఎన్ని సంవత్సరాల నుంచి నేర్పించుకుంటూ వచ్చాను. how many times I've been telling this? అబద్ధం వద్దు, వేషధారణ వద్దు, మిస్అండర్స్టాండింగ్ వద్దు, ఎక్స్పెక్టేషన్ వద్దు, How many times I told you don't tell అన్నీ lies? చెప్పుకుంటూనే వస్తున్నాను నేను. How many times I told you stay far away from lies or misunderstanding or expectations? ఎక్స్పెక్టేషన్స్ కూడా వద్దు, Never have any kind of expectations from anybody. ఏది వద్దు. Don't desire anything. మరి అన్ని సంవత్సరాల నుంచి కూడా నేర్పించుకుంటూనే కదా But am వస్తున్నాను I not telling this for quite some years? కదా. మరి నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి మార్గంలో, ఇవన్నీ మంచి మార్గాలే కదా మరి When the Lord your God has been leading into the right path, కదా. నువ్వు మిస్అండర్స్టాండింగ్ అన్నది నీలో లేదనంటే నీ కుటుంబం మంచి స్థాయిలో ఉంటది. when you do not have any misunderstanding, your family will be kept in a right అది place. ఉందంటే నువ్వు ఎవరి వల్ల మిస్అండర్స్టాండింగ్ అయ్యావో వాళ్ళు హ్యాపీగా పడుకుంటారు, But when you have misunderstood the other person, that person will be నీకు having a very సంతోషం peaceful sleep. పోతది. But you will lose your peace. నీకు సంతోషం పోయిందని వాళ్ళకి తెలీదు. And they don't know that you lost your peace. నువ్వు ఏమేమి పోగొట్టుకున్నావో, నువ్వు ఏం బాధపడుతావు వాళ్ళకి తెలీదు. The other person need not know what you're suffering or what you're going అందుకే through. చెప్తా, మిస్అండర్స్టాండింగ్ వద్దు అంటానికి కారణం ఆ బాధలో మీరు ఉండకూడదని. That's the reason you should not give any speculations to misunderstanding. You not have any ఎక్స్పెక్టేషన్ వద్దు అని అంటాను. don't have any expectations ఈ either. ఎక్స్పెక్టేషన్ ఏం చేస్తది నిన్ను? Now what does this expectation ఆ do? ఎక్స్పెక్టేషన్ లేదనుకో, And if you don't expect anything, అసలు నీకు బోల్డ్ అంత టైం దొరుకుతదండి. you will have a lots of time. బోల్డ్ అంత టైం, బోల్డ్ పనులు చేసుకోవచ్చు. If you don't expect anything from others, you have a lot of కానీ time ఈ to do. ఎక్స్పెక్టేషన్ నిన్ను వెనక్కి పుల్ చేసేస్తది. But when you have expectations, it will drain you off, it will pull కానీ you back. నువ్వు ముందుకు వెళ్తున్నావని అనుకుంటావు, But you think you're progressing. కానీ నిన్ను వెనక్కి లాగేస్తూ ఉంటది. But actually you're standing and నీ running in the వాక్యాన్ని same place. లాగేస్తూ ఉంటది. It will snatch away the words that you నీకున్న heard. కాన్ఫిడెన్స్ It లాగేస్తూ will drain ఉంటది away the confidence that is inside you. కదా. నువ్వు ఎంత బలం నిలబెట్టుకోవాలనుకున్నా ఆ బలాన్ని బలహీనంగా చేసేస్తూ No ఉంటది. matter what you do with all your strength, you will become weak. అందుకనేనండి ఆ బలాన్ని చక్కగా నీ పిల్లలకు ఉపయోగించుకోవచ్చు కదా, Instead of వాళ్ళతో that, ఆడుకోవచ్చు చక్కగా. don't have expectation and share that strength with your children and spend some time with your అందుకనే children. మీకు నేర్పించుకుంటూ వస్తున్నా, వద్దమ్మా మనకు వదిలేసాను, ఆ పెంట వదిలేద్దామని That's the reason. Let's get away from that scum. Let's stay far away from the things. కదా. ఇవన్నీ కూడా నేర్చుకుని నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి మార్గంలో నడిపిస్తూ ఉండగా ఆయన విసర్జించడం వల్ల నీకు నువ్వే కదా ఈ బాధలను తెచ్చుకున్నావు అని వాక్యం Have you not చెప్తుంది brought this upon yourself by you departing from the word and from the way of the Lord? కదా. ఈ బాధ దేవుడు ఇవ్వలేదు, నువ్వు తెచ్చుకున్నావు God has not given this. You brought it upon yourself. కదా. నీకు ఎవరో తెచ్చారనుకున్నావు, వాళ్ళందరూ బానే ఉన్నారు, వాళ్ళెవ్వరికి తెలియదు ఏం జరిగిందని, వాళ్ళెవ్వరికి తెలియదు, కానీ నువ్వు బాధలో ఉండిపోయావు కదా. You think somebody has got it, but you are there in grief. Have you not invited that things upon yourself? కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? But what does the word say? సత్యంను బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవంతోడని ప్రమాణం చేసిన ఎడల ఆశీర్వాదం వస్తాది. నేను కరెక్ట్ అని అనుకుంటారు, అది దానివల్ల ఉపయోగం ఉండదని చెప్తున్నారు The ఇక్కడ. Lord lives in truth, in judgment, and in righteousness. You think you get everything by living in falsehood, that you will get blessing, but actually it is not so. కాబట్టి ఇంత మంచి మనస్తత్వము, ఇంత మంచిగా ఆలోచించి దేవుడి దగ్గర నిలబడే శక్తి సామర్థ్యాలు నీకు ఉన్నప్పుడు When such great దాన్ని బీడు భూమిలో వేసావంటే నువ్వు అభివృద్ధి పొందుతావు. ముళ్ళ పొదల్లో వేయడం వలన నువ్వు వెనక్కి లాగేసుకుంటావు. Yeah, having such a great blessings, wonderful choice of wonderful things coming from God, if you break up and put it in the fallow ground and you're sowing it among the thorns, what's going to come upon you? ఇదంతా ఏం చేస్తున్నాం? What are you doing to all this? వ్యర్థంగా యెహోవా నామమును మనం ఉచ్చరిస్తున్నాం. దేవుడు అని అంటున్నాం, చేసేవన్నీ ఇట్లాంటివి చేస్తున్నాం అంటే వ్యర్థంగా ఉచ్చరించడం వల్లనే మనల్ని యూటర్న్ తీసుకెళ్తుంది. You're calling upon the name of the Lord, but actually not doing the things which he wanted to do. Therefore, you're taking a U-turn, and that to the wrong direction. నెక్స్ట్ వర్స్ చూడండి. Verse 4. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వల్లే కాల్చుకుంటున్నట్లు యూదావారులారా యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడియుండుడి. అక్కడ కూడా వాక్యమే చెప్తుంది.
దేవుడికి లోబడి ఉండట చాలా మంచిది అని. It is very good if you are submissive to God. అదొక్కటే మార్గం, ఇంకొక మార్గం అన్నది లేదు. That's the only way. There's no other way. ఇంకొక మార్గం లేదు. There's no other way. దేవుడికి ఒక్కరికే లోబడి ఉండటం చాలా మంచిది. It's good that you are always submissive to God and His word. లేదనుకో వ్యర్థంగా యెహోవా నామంను ఉచ్చరిస్తూ మనం దేనికి లోబడుతున్నాం? But why are you submitting if మనకు you మనం don't? మొక్కుకుంటున్నాం, మనకి లోబడుతున్నాం. You're worshipping yourself and you're worshipping your ఆఖరికి నీలో ego. ఉన్న వాక్యానికి కూడా నువ్వు లోబడలేకపోతున్నావు. You're not able to submit yourself to the word that you heard. Either. కాబట్టి ఈ సంవత్సరము వ్యర్థంగా యెహోవా నామంను ఉచ్చరించకూడదు. దాని నుండి ఏది వచ్చినా అది దేవుడి వాక్యం నుండి కాకుండా దాని నుండి ఏది వచ్చినా కూడా దుష్టు నుండి వచ్చింది. Therefore, do not take the name of the Lord God in vain from this moment onwards, that is year onwards. Anything beyond this has come from the evil one. Hebrews 6:16 and 17. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16-17 వచనములు. Hebrews 6:16 and 17. మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానము దృఢపరచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది కదా. అంటే అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి అని ఉంటుంది ఇక్కడ వాక్యము. It talks about 2 immutable things. రెండు విషయాల గురించి చెప్తున్నారు. It's talking about 2 immutable things in which it is impossible for God to lie. ఆ 2 విషయాలను బట్టి దేవుడు ఉద్దేశించిన వాడే, అంటే ఇక్కడ ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడజాల నిశ్చలమైన 2 సంగతులు. మై లార్డ్ మై గాడ్. My Lord, my God. నా దేవా నా ప్రభువా. My God, my Lord. నా దేవా అంటే ఆజ్ఞ. My Lord means it's the commandments of the Lord. నా దేవా నా ప్రభువా. నా దేవా అంటే ఆజ్ఞ, నా ప్రభువా అంటే దానికి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వడం. My God, my Lord means you're giving importance to the commandments or the instruction that comes from God. కదా. కాబట్టి నెక్స్ట్ చూడండి ఒకసారి లివిటికస్ 24:11 చూడండి. లెవిటికస్ 24:11. లెవియా కాండము 24వ అధ్యాయము 11వ వచనము. ఆ ఇశ్రాయేలురాలు కుమారునికిని ఒక ఇశ్రాయేలునికి పాలెములో పోరు పడగా ఆ ఇశ్రాయేలురాలు కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే యొద్దకు వాని తీసుకుని వచ్చిరి. వాని తల్లి పేరు షెలోమీతు. ఆమె దాను గోత్రకుడైన దిబ్రీ కుమార్తె. యెహోవా ఏమి సెలవిచ్చునో తెలుసుకొని వరకు వానిని కావలిలో ఉంచిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, శపించి వానిని పాలెము వెలుపులకు తీసుకొని రమ్ము. వాని శాప వచనమును వినిన వారు అందరూ వాని తల మీద తమ చేతులు ఉంచి తరువాత సర్వ సమాజము రాళ్లతో వాని చావగొట్టవలెను. మరియు నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, తమ దేవుని శపించువాడు తన పాప శిక్షను భరింపవలెను. యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష నొందవలెను. సర్వ సమాజము రాళ్లతో అట్టి వానిని చావగొట్టవలెను. పరదేశీయే గాని స్వదేశీయే గాని యెహోవా నామమును దూషించిన ఎడల వారికి మరణ శిక్ష విధింపవలెను. ఇది దేవుడు నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడము చాలా ప్రమాదకరం అండి. Taking the name of the Lord God in vain is very dangerous. కదా. రాళ్ళతో కొట్టడం చాలా ఈజీ. న్యూ Getting టెస్ట్మెంట్ stoned లో to రెడీ death. అయిపోయారు కదా రాళ్ళతో కొట్టడానికి. In the New Testament, people were quick to take the stones and hit on the కానీ well. అక్కడ ఏమన్నారు, నువ్వు వాక్యాన్ని జరిగిస్తున్నావు, మరి వాక్యంలోనే ఉంది కదా అని చెప్తున్నావు అక్కడ నువ్వు. And you say you are performing the God, and you are saying you have to do things which is according to the law. వాక్యంలో ఉన్నది నిజమే. Yes, it is there in నీలో the ఏ law. పాపము లేకపోతే వేసుకుంటు. But then immediately the Lord said, whoever doesn't have any sin, let him throw the first ఎందుకంటున్నారు? stone. Why is it told? నిజంగా దేవుని యొక్క నామం నీలో ఉన్నప్పుడు, నిజంగానే అక్కడ అది జరుగుతున్నప్పుడు వాళ్ళని క్షమించాలి, కాపాడాలనే మనస్తత్వం ఉంటది, కానీ రాళ్ళతో కొట్టి చంపడానికి నువ్వు రెడీ అవ్వవు. When you have the name of the Lord God inside you, and you have that you would indeed have the compassion and mercy to save that soul, but not throw with the stones and discard them. చేయలేవు. But you cannot మరి do that. వాక్యం ఉంది కదా.
But the word of God is there. అలాగైతే విశ్రాంతి దినమున ఏం చేయకూడదని వాక్యం ఉంది కదా. Likewise, it's also said you should not do మరి anything on the ఎందుకు day of స్వస్థత Sabbath. చేశారు? Why was Jesus healing on the day of మనుష్య Sabbath? కుమారుడు విశ్రాంతి దినమునకే ప్రభు. Because Jesus is the Lord of the Sabbath too. అంటే నువ్వు మంచి అన్నది మాత్రమే చేస్తావు, చెడుని వదిలిపెడతావు, దుష్టత్వం నుండి మరలుకుంటావు అని అర్థం. That means you will do that which is good and depart from evil of any sort of any kind. ఒకరిని కాపాడడానికి, ఒకరిని రక్షించడానికి ఒక సమయానికి పెట్టుకుంటావు, కానీ ఒకరితో కూడి తప్పులు చేయడానికి కూడా ఒక సమయాన్ని పెట్టుకోవచ్చు. To save somebody, you will adapt a time and place to help them. But to destroy also, you will still gather people. చూడండి Proverbs 30:12 కూడా చూడండి. Proverbs 30:12. సామెతలు 30వ అధ్యాయము 12వ వచనం. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. అదే ఈ తరం, ఈ తరమే. అందరూ ఏమంటారు? యేసుక్రీస్తు ప్రభు రక్తంతో నేను కడగబడ్డాను అని అంటున్నారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారు తరము కలదు అని ఉంది ఇక్కడ. There is a generation, that generation is now. This is a generation which will think it is pure in its own eyes, yet is not washed away from its filthiness. నీ దృష్టికి ఎంతైనా ప్రార్థన చేయి. In your eyes, you can keep on నీ being as a దృష్టికి prayer person. యేసుక్రీస్తు ప్రభు రక్తం వచ్చి మమ్మల్ని విడుదల చేస్తాను ఎంతైనా చెప్పు. You can say the blood of Jesus Christ has cleansed నీ you. దృష్టికి నువ్వు బాప్తిస్మం తీసుకో. In your sight, you can నీ baptize. దృష్టికి పరిశుద్ధాత్మ అభిషేకం అని చెప్పుకో. You say the baptism of the Holy Spirit. కానీ నీ దృష్టికి, మనుషుల దృష్టికి, మనుషుల సంగతుల దృష్టికి, మనుషుల నియమమును బట్టి But according to your own eyes, according to your own rules, according to your own thoughts, కదా, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు అని ఉంటుంది. there is a generation that is pure in its own eyes, yet it's not washed from its నీ filthiness. దృష్టిలో నేను బాప్టిజం తీసుకున్నాను పరలోకానికి వెళ్ళి అని నీ దృష్టి అది. You think you're pure and you're going to be baptized and going to heaven. అక్కడేమంటావు? నువ్వెవరో నాకు తెలియదు నాయనా అని But there చెప్తాడు. simply the Lord look into you and say, I don't know who you are. నేనేమంటాను? నువ్వెవరో నాకు తెలియాలి. But what is the Lord wanting you to? He should say, I know who this person is. ఎందుకంటే నువ్వు దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకపోతే నువ్వెవరో నాకు తెలుస్తుంది. When you do not take the name of the Lord God in vain, the Lord దేవునికి will ఎరికైన recognize who వాడే you are. అని ఉంటది వాక్యము. The Lord says, I know who this person is. దేవుడు బాగుగా ఎరిగిన జనము అని అంటది ఇక్కడ వాక్యము And the word says, God well knows about them. కదా. దానికి చూడండి John 8:32. John chapter 8:32. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. And the truth shall make you free. అంటే దానికి అర్థం ఏంటి? What does it mean? నీకు ట్రూత్ తెలుసు. The truth shall set you free means you are abiding in the truth. యెహోవా వ్యర్థముగా యెహోవా నామమును ఉచ్చరించకూడదు. You shall know the truth. That's what it means. వ్యర్థంగా యెహోవా నామము ఉచ్చరించకూడదు. And what is the truth? And the truth is you will not take the name of the Lord God in vain. That's the truth. తర్వాత ఏముంది? So what will happen when you know this truth? ట్రూత్ విల్ Set you free. సెట్ యు ఫ్రీ. And the truth shall make you free. లార్డ్, The Lord. లార్డ్ అదే వాక్యము, అదే ఆజ్ఞ. Word is the Lord and the Lord is the word and that is the వ్యర్థముగా commandment. యెహోవా నామమును ఉచ్చరించవు కాబట్టి నువ్వు దేవుడు వాక్యాన్ని విని దాని ప్రకారం జీవిస్తావు. You have not taken the name of the Lord God in vain and you will take the word seriously and you live accordingly. కదా. అందుకే అక్కడ వాక్యం క్లియర్ గా ఒకసారి చూడండి. Numbers 23:19 కెళ్ళండి ఒకసారి. Numbers 23:19. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఇది అందరూ చక్కగా ఒక దాని మీద రాసి పెట్టుకోండి. Write this. మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందనుకో అక్కడికి వెళ్ళి చదువుకుంటే ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. Write it down so that when you have some doubts and all, you go read it and you will know the truth and the truth will set you free. ఆల్వేస్ ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. You shall know the truth and the truth shall set you free. Amen. కదా. ఇప్పుడు
నీకు సత్యం నిన్ను విడుదల చేస్తుంది. ఎందుకని The truth shall దేవుడు always set you free. అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. Correct. ఆయన చెప్పి చేయకుండానా, Yes. ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా. God is not a man that he should lie, nor a son of man that he should repent. Has he said and will he not do? Or అంతే has he spoken and will he not make it good? అంతే. నీకు Yes. మాట ఇస్తే తప్పక చేరుస్తారు. అది చెయ్యాలి అని అంటే When God says he will do it, but if he has to do, what is required? యు విల్ నో ద ట్రూత్. You shall know the truth. యు విల్ నో ద ట్రూత్. ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. Only when you know the truth, only the truth will set you free. Only then God will start doing what he wants to do. అంటే ఆయన నీకు ఇచ్చిన మాటని తప్పక For స్థిరపరుస్తారు. sure, God will establish what he has told ఇదిగో towards you. దీవించుమని నాకు సెలవయ్యను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. verse 20. And in verse 20 it says, Behold, I have received a command to bless. He has blessed, and I cannot reverse it. It's true. నేను బ్లెస్ చేయమని బ్లెస్ చేస్తా. నీకు క్షమాపణ వచ్చిందన్నారు, నువ్వు క్షమాపణ పొందుకుంటావు. When God says you're forgiven, you're forgiven. And God says you're blessed, you are blessed. 21. 21వ వచనం. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. వంకరతనం అంటే ఏంటి తెలుసా? మ్యానిపులేషన్. There is no manipulation at all that can be జస్ట్ found in అసలు Jacob. మ్యానిపులేషన్ అది ఉన్నట్టు కూడా మీకు తెలియదు, కానీ మీ మైండ్ కూడా దాన్ని క్యాచ్ చేయలేదు. And you can't even catch in your mind that you have manipulated. కానీ వ్యర్థముగా యెహోవా నామమును నువ్వు ఉచ్చరించుకున్నా ఉన్నావు అని అంటే దేవుడు నీకు ఇక్కడ నుండే నమ్మక అని లోపల నుండి మాట్లాడి అది విననివ్వకుండా నీ దాకా రానివ్వకుండా నీకు Amen. సహాయం చేస్తారు. And God will prompt you when you do not take the name of the Lord God in vain. God will prompt you and telling, do not believe in what they are telling. కదా. It will warn you. He will warn you and safeguard you. ఏ దోషం కనిపెట్టగలుగుతారు? What wickedness can they find? ప్రవర్తనలో దోషం కనిపెడతారా? Can they find in the character or the మాటల్లో behavior? దోషం కనిపెడతారా? Or in the words of speech? కొన్ని డబ్బుల విషయంలో దోషం Or చూపిస్తారా? when it comes to the money thing? ఇంకెందులో దోషం So చూపించగలుగుతారు? in what way can you find పోనీ fault? వాక్యంలో దోషం చూపించగలుగుతారా? Okay, show the word and then say it is faulty. కానీ యెహోవా నామమును బట్టి వ్యర్థంగా ఉచ్చరించి దానికి దోషం తీసుకురాగలుగుతారు. But then you can bring a blasphemy to the name of the Lord by taking the name of the Lord God in vain. That you can do. కాబట్టి యాకోబులో ఏ దోషము కనబడదు. Therefore, there is no iniquity that's observed in Jacob. ఏ వంకరతనమును చూడలేరు. వంకరతనము లేదు కాబట్టే కంటెంట్ మనకు నచ్చినట్టు రాసుకుంటూ వెళ్తాం. Nor is there any wickedness in Israel. So, because there is no wickedness, people write their own content and own script and want దేవుడు to talk. సత్యమే God is truth. కదా. దేవుడు సత్యమే, నీ ఉద్దేశం అబద్ధం. God is truth, but your intention is false. దేవుడు సత్యమే, God is truth, నువ్వు రిసీవ్ చేసుకునే విధానము అబద్ధము. but the way you have received is wrong, is false. దేవుడు సత్యమే, God is true, నువ్వు నమ్మే విధానము అసత్యం. but the way you have believed and thought is wrong, అంటే is false. అందరూ యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించరేమో So that means Ani all no of them have taken the name of the Lord God in vain. కదా. కానీ ఎవరైతే ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇచ్చి But on the other hand, whoever నమ్మకంతో gives ఉంటూ, God as a first priority and is faithful and loyal and trustworthy, నమ్మకంతో ఉంటూ and if they're faithful and loyal and దేవుని trustworthy, భయభక్తులను వ్యర్థము చేయకుండా and not casting off the fear and the reverence of the Lord from their lives, దేవుని యొక్క వాక్యాన్ని హేయము చేయకుండా బహిరంగంగా ఆయన సిలువ వేయకుండా not crucifying and putting God in a public shame and not defaming the name of the Lord, కదా, నోరు జాగ్రత్త పెట్టుకుంటూ and being safeguarding their mouth, నీతి న్యాయము సత్యము అనుసరించి నువ్వు నడుస్తున్నావు అని అంటే నువ్వు యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించవు. when you are following the Lord with righteousness, mercy, justice, truth, and love, you are not taking the name of the Lord ఇది God in vain. లేకుండా ఉంది అంటే ఏది వచ్చినా కూడా అది దుష్టుడి నుండి వచ్చినదే. If you do not have these things, that నీకు means మంచి లైఫ్ ఇవ్వాలని అనుకుంటున్నా. if you do not have these things, that means it's come from the evil one. No, stay కాబట్టి far away from this, because వంకరతనం God wants వద్దు. to bless you. Therefore, no wickedness, no crookedness inside you. వంకరతనం వద్దు, No crookedness. వద్దు. అక్కడ నిజము అని నీకు తెలుసు, You కానీ know దాన్ని the నువ్వు truth. అబద్ధంగా చూస్తావు. You know the truth, but you want to see it as a lie. కానీ నీకు తెలుసు అది నిజమని నీకు తెలుసు, You know the truth,
కానీ నువ్వు చూసే విధానం అబద్ధం చూస్తావు. But the way you want to see it as a కాబట్టి lie. నువ్వు చూసిన అబద్ధాన్ని అందరికి ప్రజెంట్ చేస్తావు కానీ సత్యాన్ని దాచేస్తావు ఎవరికి తెలియనివ్వకుండా. But you want to present all the lies and you hide the truth. You don't want to say that to anybody. ఇది నువ్వు చేయగలుగుతున్నావంటే దానికి అర్థం ఏంటి If you're able to do this, what does it mean? కదా? దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నావు? How are you worshiping God? నీ స్వబుద్ధితో ఆరాధిస్తున్నావు. You're worshiping with your own ideas అది and కరెక్ట్ thought and కాదు their no knowledge. కదా? And that's not right. కాబట్టి టైటస్ 1:3 చూడండి. ఇన్ ఇంగ్లీష్ 2nd verse ఉంటుంది. టైటస్ చాప్టర్ 1:3 తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయున్నది, ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసిన గాని కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యము యుక్త కాలము యందు బయలుపరచెను. అంతే. In English, it's both in verse 2 and 3. రెండో వచనం. In hope of eternal life, which God, who cannot lie, promised before time began. రెండవ వచనం. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయున్నది. ఈ 2-3 వచనాల్లో దేవుడే కనబడుతున్నారు కానీ ఎక్కడైనా మ్యానిపులేషన్ కనబడుతుందా మీకు? You can see only God in this verses 2 and 3, but can you see any manipulation or అక్కడ crookedness in it? పౌలు వాళ్ళందరూ పౌలు దగ్గర ఉన్న వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఎంత చక్కగా Look at the way మాట్లాడుకుంటున్నారు. Paul is communicating with others. నిత్య జీవమును కూర్చిన నిరీక్షణకు కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము వాళ్ళకి చెప్తున్నాడు. మనము సత్య విషయమైన అనుభవ జ్ఞానం, మనం విన్న వాక్యము మన జీవితంలో అనుభవ జ్ఞానము, ఆ అనుభవ జ్ఞానం ఉన్న సత్యం ప్రతి వారు చూడాలని వారు చక్కగా ఎంత మంచిగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడు. Paul is talking about the experience that he had when he was speaking about the word of God and said, this is a hope of eternal life which God, who cannot lie, promised before time began. And he's saying this is a due time for which it has been manifested. కదా? ఒకసారి 1 Samuel 15:29 చూడండి. 1 Samuel 15:29. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 29వ వచనం. మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. అంతే. అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. కానీ నీలో మంచి మనస్తత్వం ఉంటే నువ్వు చెప్పిన మాట విని పశ్చాత్తాపడతారు. But if there is a good change in your behavior because of your repentance, yes, God will relent వాళ్ళు from చేసింది doing harm తప్పే. against you. Yes, what they did is wrong. ఇశ్రాయేలు జనాంగము వాళ్ళు చేసింది అపరాధమే. Yes, what Israel did was sin. Was దేవుడు వాళ్ళకి transgression. శిక్ష ఇవ్వడము, పనిష్మెంట్ ఇవ్వడము, వాళ్ళని నాశనం చేయడం kcorrect, న్యాయమే. Yes, God punishing Israel was genuine. It is required. కానీ అక్కడ మోషే వచ్చి అడిగే విధానం ఉంది చూసారా? But the way Moses came and pleaded, నీ ప్రజలు కదా, Moses said, they are your children. ఐగుప్తు నుండి తీసుకొచ్చి అరణ్యంలో నీ దేవుడు చంపేశాడా అని నీ గురించి ఎందుకు మాట్లాడాలి? They are your children. Should the Egyptians and others talk that you brought them into the wilderness to kill them over here? అప్పుడు అది దేవునికి అంగీకారంగా అనిపించి ఆయన పశ్చాత్తాపపడి వారికి విడుదల దయచేశారని వాక్యం చెప్తుంది. Therefore, God relented from doing harm and God repented and did not cause any harm to the Israelites. ముఖ్యంగా మనుషులలో అబద్ధం ఉంటుంది. Man always has lies వారి inside him. దృష్టిలో వారు నీతిమంతులు అనిపిస్తారు. They think they're self-righteous. ఏ తప్పు లేరని వాళ్ళు అనుకుంటే దేవుడిని అపరాధుడిగా, అబద్ధుడిగా వాళ్ళు చూస్తూ They ఉంటారు. think there is no fault in them, but they want to make God as a liar and see him as if he's sinning. కదా? ఎందుకయింది Why this? మరి? వచ్చేటప్పుడు అక్కడ వాళ్ళు 2 ఎర్ర సముద్రం చీల్చుకుని వచ్చిన టైంలో దేవుడు గుర్తుకు రాలేదా? Did they not know who God was, and when the Red Sea was parted into two? గుర్తుకు రాలేదా? Could they not remember God then? నీళ్ళు రక్తంగా మార్చినప్పుడు దేవుడు గుర్తుకు Did రాలేదా? they not remember when the water was turned into blood? ఐగుప్తులో ఉన్న మొదటి బిడ్డ అందరూ మరణిస్తే ఇశ్రాయేలు జనాంగం యొక్క మొదటి బిడ్డలు అందరూ కంఫర్ట్ గా మంచి పొజిషన్ లో ఉన్నారు. అప్పుడు
దేవుడు గుర్తుకు రాలేదా? While the firstborn of the Egyptian were all dying and the firstborn of every Israelite was protected, మోషే did they not remember God then? Do they not know what God has done? మోషే కొండ ఎక్కి 40 రోజుల తర్వాత కిందకు వచ్చేసరికి మాకు దేవుడు కావాలని దూడెందుకు చేసుకున్నావు? Why did they make a golden calf, not waiting for the 40 days before Moses could come? Why did they go into the wrong ideas? కదా, ఆ 2 విషయాలు ఇవే. That is what these are two things. ఆ 2 థింగ్స్ ఏంటి తెలుసా? నెంబర్ 1, నువ్వు ఏ విధంగా వచ్చావో అంత గొప్ప కార్యం చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు నీకు నచ్చిన దేవుని నువ్వు కోరుకుంటున్నావు? అప్పుడు దేవుడు అనిపిస్తుంది, ఇప్పుడు ఎందుకు దేవుడు When కాదనిపిస్తుంది? God did great miracles in your life and you knew it was God who has done, but now why is it you're saying no, it's not God, it cannot be God? నేను చెప్తుంది నీ జీవితంలో చేసిన అద్భుత కార్యం చేసిన ఆయన గురించి I'm మాట్లాడుతున్నా talking about what God has done great miracles in your life, in your personal life. కదా. ఏ విధంగా చేశారు? దేవుడు ఎక్కడైనా దేవుడే కదా, ఎక్కడైనా వాక్యమే కదా అని అనుకున్నప్పుడు ఎందుకు ఈ జెర్మియా ద్వారా చెప్తున్నారు, ఇదిగో వీళ్ళు నా నోట్లో నుండి నా వాక్యం దొంగలించి వాళ్ళు అక్కడ ఆ ప్రవక్తలు మాట్లాడుతున్నారని ఎందుకు వాక్యం చెప్పింది? మరి ఏదైనా వాక్యమే కదా. If the word of God is there everywhere is the same, why did the Lord God say through prophet Jeremiah that they have stolen my words and they are speaking as if I have spoken but I have not spoken, says God? నీ నోట నా వాక్యం ఎందుకు తీసుకుంటున్నావు? నా నిబంధన ఎందుకు పలుకుతున్నావు? దిద్దుబాటు నీకు అసహ్యం కదా అని ఎందుకు అన్నారు? మరి ఏదైతే ఏంటి వాక్యమే కదా. Seeing you hate my instructions, why are you taking that word in vain? That you are casting my words behind you. యోబు స్నేహితులు పలికిందంతా దేవుడి వాక్యమే, అక్కడేమీ అబద్ధం చెప్పలేదు, దేవుడి వాక్యమే పలికారు. What about the friends of Job had spoken? They were speaking only the word of God. They కానీ did అక్కడ not tell యోబుతో lies. ఏమన్నారు? But what was spoken of Job? యోబు పలికినట్టు యుక్తంగా మీరెవరు పలకలేదు The Lord అన్నారు. God said- వాళ్ళందరూ పలికినంత దేవుడి వాక్యమే. Though the friends of Job had spoken the word of God, what did God say to the friends of యెహోవా Job? He నామమును said, you have not వ్యర్థంగా spoken well. ఉచ్చరించిన వాళ్ళు. You have not spoken well as my servant Job has spoken. That కానీ means దేవుని the friends, యుక్తంగా పలకలేదు. that means the friends of Job did not speak well of God as Job spoke, and they have taken the name of the Lord God in vain. వాళ్ళు పలికినంత దేవుడి వాక్యమే. Though they spoke the word of God, ఏదైతే ఏంటి వాక్యమే కదా. you will say, whatever it is, the word of God, మరి is it? ఏదైతే ఏంటి వాక్యమే కదా. అక్కడ వాళ్ళు వాక్యమే తీసి ముందు పెట్టారు. Though they spoke the word of God, it was not appropriately దేవుణ్ణే spoken. దేవుడి వాక్యాన్ని ముందు పెట్టారు, కానీ సరైన విధంగా వాడలేదు వాళ్ళు. They did not make use or present the word of God appropriately, and that to the right person. అంతే. నువ్వు ఒక మనిషిని కంటి చూపుతో నువ్వు తీర్పు తీర్చేవచ్చు, వినిన దానిని బట్టి విమర్శ చేసేవచ్చు నువ్వు, కానీ సరైన మనిషి మీద తీర్పు తీరుస్తున్నావా, సరైన మనిషి మీద విమర్శ చేస్తున్నావా? You can pass a judgment by what you see and what you hear and whatever you speak, but the question is, did you really say it to the right person? కదా. వాక్యం తెలియడం గొప్ప కాదండి. It's not about the knowledge of God or knowledge of the word of God is నీకు great. వాక్యం తెలియడం నాకేమి గొప్ప కాదు. You don't make yourself a great person just because you know the word of God. యెహోవా నామమును ఉచ్చరించకుండా నువ్వు ఉంటున్నావా? See to it that you don't take the name of the Lord God in vain. నువ్వు వినే వాక్యంలోనే ఉంది. నువ్వు వినే దాన్ని బట్టే, నువ్వు వినే వాక్యంలో కూడా మార్పు వచ్చింది అనంటే నువ్వు దేవుడి వాక్యాన్ని వ్యర్థంగా ఉచ్చరించట్లేదు అని. But when there is transformation after you hearing the word of God, that means you're not taking the name of the Lord God in షలోమ్ vain. అలెకే.